శ్రీ గురుభ్యో నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 22/11/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్ష సప్తమి శుక్రవారం సప్తమి రాత్రి 9:07 వరకు, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రాత్రి 8:48 వరకు, వర్జం ఉదయం 9:06 నుండి 10:46 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి 9:10 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:08 నుండి 12:52 వరకు, సూర్యోదయం 6:12, సూర్యాస్తమయం 5:20, అమృతగడి రాత్రి 7:06 నుండి 8:48 వరకు, రాహుకాలం ఈరోజు ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:15 వరకు శుభకాలం, సాయంత్రం 5:30 నుండి 6:15 వరకు శుభకాలం, బ్రహ్మయోగం సాయంత్రం మధ్యాహ్నం 3:51, విష్టి ఉదయం 8:51, భవ రాత్రి 9:09 వరకు. కార్తీక మాసంలో ఈరోజు 21వ రోజు కాబట్టి 21వ రోజుని పాలు తప్ప మిగిలినవన్నీ కూడా విడిచిపెడితే ఈరోజు చాలా మంచిదన్నారు. అలాగే ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం కూడా ఎక్కువ తినకుండా ఉంటే మంచిది. యథాశక్తి యథోచితంగా సమస్త దానాలు చేయించమాట. ఏది ఇతరులకు ఏది ఉపయోగపడుతుందో ఆ దానం, ఒక పంచి దానం చేయడం, పంతులు గారు అయితే గోవు దానం చేయి, ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వడం, ఆభరణాలు అయితే ఆయన పిల్లలు ఏమన్నా ఉపనయనం కావాలంటే ఉపనయనం, పెళ్లి కావాలంటే పెళ్లికి, అలా ఏదోటి ఇతరులకు ఏదైతే పేదవాళ్ళకి ఏమైనా అన్న సంతర్పణ, ఇల్లు నిర్మించడం, అలాగే ఎవరికి ఏది అవసరమైనటువంటి వస్తువుల్ని ఈరోజు దానం చేస్తే చాలా మంచిది. ఓం కుమారస్వామినే నమః, సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, షణ్ముగాయ నమః అనుకోవాలి. నిత్యహోమం, అలాగే కార్తీక హోమం చేసేవాళ్ళు సౌం శరవణ భవాయ కుమారాయ స్వాహ, కార్తీక దామోదరాయ స్వాహ అని హోమం చేస్తే సంతాన వృద్ధి, ధన సమృద్ధి, జ్ఞానము, దిగ్విజయము కూడా వాళ్ళకి కలిగే అవకాశం ఉందని చెప్పారు. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మేషరాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపార, వ్యవసాయాల్లో అనుకూలం, శుభవార్తలు. వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంది. చేసే పనిలో జాప్యం జరిగే అవకాశం, ఏ పని పూర్తి కాక విచారం. మిథున రాశి వారికి కూడా మిశ్రమంగా ఉంది. మాట్లాడే ధోరణి సరిగ్గా ఉండాలి, కోపాన్ని విడిచిపెట్టాలి. తొందరగా మాట్లాడటం కానీ మాట్లాడే విధానాన్ని సరి చేసుకోకపోతే ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మిగతా విషయాలు భగవద్ ఆరాధన, దేవాలయ దర్శనం మీకు మేలు చేసే అవకాశం. కర్కాటక రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది. దైవ చింతన, భగవద్ ఆరాధనే ఈరోజు మీకు మేలు చేసే అవకాశం, ఏ పని పూర్తి కాక విచారం. సింహరాశి వారికి అప్రయత్న కార్యలాభాలు, శుభకార్య నిర్వహణ, పెద్దలు, రాజకీయ నాయకుల్ని, సన్యాసుల్ని, తల్లిదండ్రుల్ని, గురువుల్ని కలుసుకునే అవకాశం. కన్యారాశి స్థిరాస్తుల విషయాల్లో గొడవలు, చికాకులు, కుటుంబ విరోధాలు కూడా ఉండే అవకాశాలు, ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం అన్ని విధాలుగా మేలు మీకు. తులారాశి వారికి ఉన్నతమైనటువంటి ఆహ్వానాలు అందుకుంటారు. సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు, అధికార ప్రాప్తి, నూతన వస్త్ర లాభాలు. వృశ్చిక రాశి వారి వాహనాల మార్పులు, నూతనమైన వాహనాలు కొనుగోలు చేయడం, స్థిరాస్తి అభివృద్ధి. ధనస్సు రాశి ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి, నిరుద్యోగులకు మంచి ఆనందకరంగా ఉండే, విద్యార్థులకు మంచి అవకాశాలు, శుభవార్త శ్రవణం. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలం, ధన సమృద్ధి, అనుకోని బంధువుల రాక, ఆనందం, కోలాహలంగా కుటుంబ వాతావరణం. కుంభరాశి వారి దూర ప్రయాణాలు, విలువైన వస్తువుల కొనుగోలు, అప్రయత్న ధనలాభం. మీనరాశి వారికి ఈరోజు కూడా వీరికి కూడా అప్రయత్న కార్యలాభాలు ఉన్నాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. యథోచితంగా రావలసినవేవో కొంత కాకపోతే స్వల్పంగా అయిన ధనయోగం కలిగే అవకాశం ఉంది. అలాగే విష్ణు సహస్రనామలు ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే వహిని వాహనయే నమః. అగ్నిహోత్రుడు అగ్ని భగవద్ విభూతి అని గీతాశాస్త్రంలో తెలుపబడింది. ఏమండి, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమా అని చెప్పినట్లుగా కాబట్టి జఠరాగ్ని రూపంలో పరమాత్మ ఉన్నాడు. యజ్ఞయాగాది
అగ్నుల యందు హోమము చేయబడినట్టు హవిస్సులు ఆయా దేవతలకు అందించేటువంటి వాడే అగ్నియే. హిందూ ధర్మాది వివాహాది పుణ్యకర్మ అనుష్ఠానాలన్నీ కూడా అగ్ని కార్యం ద్వారా అగ్ని ఆరాధన చేతనే అగ్ని సాక్షిగానే జరుగుతూ ఉంటాయి. ఈ రీతిగా నిత్య దైనందిక జీవితంలో కూడా అగ్నిదేవుడి యొక్క ఆయన ఉతాసనుడు అని కూడా అంటామట అగ్నిదేవుడు. ఆ అగ్ని అనేక రీతులుగా అర్చనీయుడు ఆరాధనీయుడు అవుతున్నాడు కదా. ఆ అగ్ని స్వాహాయే నమః లేనిదే జీవితమే లేదు అని అర్థం. శరీరంలో అగ్ని చల్లారంటే శరీరం నశించిపోతుంది కనుక అగ్ని భగవత్ స్వరూపం. అటువంటి స్వరూపుడే భగవానుడు. జఠరాగ్ని రూపంలో దేహంలో భగవంతుడు ఉంటాడు. ఆ జఠరాగ్ని ఆరిపోతే వెళ్ళిపోతే శరీరం చల్లబడు, మనిషి చచ్చిపోతాడన్నమాట. ఇంత కదిలి నడిచి నుంచుని మాట్లాడి తెలివితేట ప్రదర్శించేటువంటి వాడు లోపల ప్రాణం పోగానే అగ్ని పోగానే ఏ అగ్ని? జఠరాగ్ని రూపంలో భగవంతుడు. ఎక్కడున్నాడు? భగవంతుడు లేడంట, నీలోనే ఉన్నాడు దేవుడు. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నిన్ను ఎవరో నువ్వు తెలుసుకుంటే నువ్వు ఎందుకు నడుస్తున్నావు, ఎలా నడుస్తున్నావు, ఎలా మాట్లాడగలుగుతుంది, సృష్టి ఎలా ఏర్పడదు, ఎవడు నడుపుతున్నాడు, ఈ గ్రహాలు, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ భూమి, ఇవన్నీ ఆలోచిస్తే ఎవడో ఒకడు నడుపుతున్నట్టు, నడిపేటువంటి వాడు ఎవడో ఒకడు ఉన్నాడు అనే విషయం నీకు తప్పనిసరిగా వాడెవడో వాడే భగవంతుడు అని నీలోనే భగవంతుడు ఉన్నాడు జఠరాగ్ని రూపంలో. ఆ అగ్ని లేకపోతే వెళ్ళిపోతే నీ దేహం జీవం లేనటువంటి దేహం అమ్మ. నడవలేవు, నుంచోలేవు, కూర్చోలేవు. పోయాడని అంట. ఎవడ పోయాడు? దేహం అక్కడే ఉందిగా. మరి ఎవడ పోయాడు? ఆ దేహంలో ఉన్న జీవుడు భగవంతుడు పోయాడు, వెళ్ళిపోయాడు అందులోంచి. కనుక అటువంటి జఠరాగ్ని రూపంలో ఉన్నటువంటి వాడు కనుక వహ్నయే నమః. అగ్నికే అగ్ని, సూర్యచంద్రులకే తేజస్సునిచ్చేటప్పుడు పరమాత్మ అగ్నయే నమః అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.